జంతువుల యొక్క రక్తాల ద్వారా, పక్షుల యొక్క రక్తము ద్వారా, లేకుంటే మనిషి యొక్క రక్తం ద్వారా కూడా ఏం కాదు, పాపాలు క్షమించబడవు. కొంతమంది కొన్ని గ్రామాల్లో ఇప్పుడు కాదేమనుకోండి, నరబలిచ్చేవారు. అంటే మనిషిని చంపి బలిచ్చేవారు. అలాగైతే మా పాపాలు పోతావి. జంతువులు మాత్రమే కాదు కానీ మనుషులను కూడా చంపి రక్తాన్ని కార్చి వారి పాపాలు క్షమించబడుతానన్న వారికి నమ్మకం. బైబిల్ అంటుంది, మేకల రక్తం వలన కానీ, ఎడ్ల రక్తం వలన కానీ, కోడల రక్తం వలన కానీ మనిషి పాపము తీసివేయబడుట అసాధ్యమో అని మనం విన్నాం.